బ్రో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. దానికంటే ముందు పాష్ యాక్ట్ గురించి మాట్లాడాలి. మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చా అని ఎవరు అడిగారు. హెల్తీ కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు, కానీ మన వాళ్ళు డీప్గా వెళ్తారు. తెలిసిందే కదా, నీవి బొగ్గలు కాదు జున్ను మొక్కలు, నీవి పెదాలు కాదు పోతరేగులు, ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే బ్రో పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. ఇవన్నీ ఎప్పటివరకు బాగుంటాయి? వాళ్ళు కంప్లైంట్ ఇవ్వనంత వరకు బాగుంటాయి. కంప్లైంట్ ఎప్పటివరకు ఇవ్వచ్చు? 3 నెలల లోపు ఎప్పుడే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ కంపెనీలో 10 లేదా 10 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటే ఖచ్చితంగా అక్కడ పాష్కి ఒక పాలసీ అవన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే ఫీమేల్ ఎంప్లాయీస్ని హెరాస్మెంట్ నుంచి కాపాడడం కోసం అది డిజైన్ చేశారనమాట. దీంట్లో చాలా రకాల ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్నాయి. ఏమన్నా వెర్బల్గా మీరు కమెంట్స్ పాస్ చేయడం, లేకపోతే రూమర్స్ పుట్టించడం ఆఫీస్లో, ఏ అమ్మాయి రోజు స్నానం చేయదు తెలుసా, రోజు స్ప్రే కొట్టుకుని వచ్చింది, ఇట్లాంటి కలర్ మీద కానీ వేసుకునే బట్టల మీద కానీ వచ్చిన ఊరు నుంచి కానీ ఎక్సెట్రా అన్నీ. ఓకే, కొంతమంది ఉంటారు అన్నమాట, ఊరికి చేతులు వేయడం, ప్రధానికి ఏమో వద్దన్నా కానీ మీద పడి హగ్గిచ్చాడు, కమన్. మీరు ఒకసారి సింపుల్ ChatGPTలోకి వెళ్ళి అసలు ఏమేమి ఉన్నాయి ఈ పాష్ కిందకి ఏమేమి వస్తాయి అని చెప్పి ఒకసారి లిస్ట్ చూస్తే మీకే అర్థమైపోయింది మొత్తం. మీరు అనొచ్చు, బ్రో ఊరుకో బ్రో నువ్వు అన్ని భలే చెప్తావు, నాకు తెలిసిన ఒక ఆయన అక్కడే మాట్లాడి పెళ్లి కూడా చేసుకున్నాడు బ్రో, ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడే వర్క్ కూడా చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు అనొచ్చు. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు పెట్టి కొట్టాలి. ఒకే చేత్తో కొడితే రాకేష్ మాస్టర్ డ్యాన్స్లా ఉంటుంది. అవన్నీ సరే బ్రో, ఇప్పుడు పాస్ట్లో కంప్లైంట్ వస్తే ఏమైందంటే మిమ్మల్ని జాబ్లోంచి తీసేయడం, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేయడం. దానివల్ల ఫస్ట్ థింగ్ అయితే మీరు ఆ కంపెనీలో మళ్ళీ జాయిన్ అవ్వలేరు. అలాగే ఆ బ్లాక్ లిస్ట్ని ఆ కంపెనీ యొక్క టైప్స్ ఉన్న కంపెనీస్, అవి ఏమన్నా ప్రాజెక్ట్ చేస్తున్న కంపెనీస్, వాటికి కూడా ఆ లిస్ట్ అనేది పంపిస్తే మీరు ఆ కంపెనీస్లో కూడా జాయిన్ అవ్వలేరు. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో పోలీసులు జైలు వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే బ్రో, వర్క్ ప్లేస్లో రిలేషన్షిప్స్ అనేవి ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కల బ్రాటప్ స్టైల్, ఒక్కొక్కల మెంటాలిటీ డిఫరెంట్గా ఉంటాయి. ఏదో ఒక చోట మీ పప్పులు ఉడికినాయి అని అన్ని చోట్ల ఉడుకుతాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అందరూ ఒకటే కాదు. సో బ్రో, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు నువ్వు ఆలోచించు, పులిహార కలపొచ్చా వద్దా అని, లేకపోతే నువ్వు కలిపింది దద్దోజనం అయిపోయింది. బ్రో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కార్పొరేట్లో అందరూ నవ్వుతూనే మాట్లాడతారు. అంత మాత్రాన మనకేదో ఛాన్స్ ఉందనుకోవడం మన అమాయకత్వం.